అందరికీ నమస్కారం। ఈ రోజు మన వ్యవసాయ సాగు ప్రయాణం 78వ రోజు నడుస్తున్నది। ఈ రోజు 21 నుంచి మొదలు పెట్టారు ఈ ప్రకృతి వ్యవసాయం ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు। ఈ రోజు కొంచెం మన టీము గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను। ఈ విధంగా ఈ రోజు పొలాలు ఉండి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయాలు చేయడానికి ఈ విధంగా మన హర్ష కొత్తగా నూతన వ్యవసాయ వారసుడిగా రావడానికి ముఖ్యమైన కారణం ఫౌండర్ అంటే ఈ పొలాల్ని కొనుగోలు చేసి అభివృద్ధి చేసి సంపాదించి ఈ విధంగా ఫౌండర్గా నిలిచిన మా నాన్న ఆయన వేటగిరి రమణయ్య, ఆయనకి చెందుతుంది ఆ క్రెడిట్। ఆయన మేము చేయడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో సౌకర్యాలు ఉన్నాయి, ఒక రకంగా కొంచెం ఈజీ కొంచెం కష్టం, ఇది ఒక మందలే। ఆ రోజుల్లో వాళ్ళు పనులు చేయడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉన్న రోజుల్లో వ్యవసాయాన్ని సింగిల్ హ్యాండ్తో ఆయన ముందుకు నడిపించడం జరిగింది। వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు, ఆ విధంగా ఈ పొలాలు ఇక్కడ మేము నిలబడి రైతులుగా ఉండడం, ఈ ఈడువలు తీయడం మీరందరూ చూడడానికి ఆయన కారణం, అది ఒకటి సబ్జెక్టు। తర్వాత హర్ష గురించి నేను ఇంతవరకు మాట్లాడలేదు, ఏంటంటే మామూలుగా కొడుకుల గురించి తండ్రులు మాట్లాడరు పెద్దగాను పొగిడినట్టుగాను। అది నేను ఎక్కడ చూశానంటే అఖిల నాగేశ్వరరావు కానీ వాళ్ళ నాగార్జున గురించి మాట్లాడరు, ఆ ఎన్టీ రామారావు బాలకృష్ణ గురించి కానీ కన్నడ రాజ్కుమార్ వాళ్ళు కానీ ఇదే పెద్ద పెద్ద ప్రముఖులు కూడా పెద్దగా మాట్లాడరు। ఈరోజు సందర్భాన్ని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను। ఏంటంటే ఒక వ్యక్తి ఒక యువకుడు ఒక రంగంలోకి వచ్చి ఇష్టం చేయాలనుకున్నప్పుడు అందరూ సానుకూలంగా ప్రోత్సాహంగా ఉండి చేసి విజయవంతం కావడం అనేది సులభం, అదే సంగతి। ఆ రూటే ఒక ముళ్ళ రూటుగా ఒక ఏటి ప్రవాహానికి ఎదురీది అంత విపత్కర పరిస్థితులలో దాని అనుకున్నది సాధించి ఆ లక్ష్యాల వైపు అడుగులేసి దాంట్లో విజేతగా నిలబడడం అనేది చాలా కష్టం, అసాధ్యమైన విషయాన్ని మొండి సంకల్పంతో దాన్ని సాధించాలని ఆ రంగంలోనే ఆ నడవడిక విధానంలోనే ప్రకృతి సహజసిద్ధంగా చేసుకుంటూ ఈరోజు విజేతగా అందరి దృష్టిలో అందరి వాడిగా హర్ష నిలబడడం జరిగింది। తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్న టీం వర్క్లు ప్రతి ఒక్కరుగాడ వెనక ఆ యూనిటీ కృషి లేకపోతే ఏ వ్యక్తులు కూడా రాణించలేరు। ఆ విధంగా యూనిటీ కృషితోనే ఇప్పుడు రాజమౌళి సినిమాలు తీస్తుంటాడు, ఆయన వెనకుండే యూనిటీ అటువంటిది। ఒకప్పుడు నాగిరెడ్డి చక్రపాణి విద్యా సంస్థలో అద్భుతమైన కళాఖండాలు వాళ్ళు తెలుగు సినిమా బిడ్డలో నిర్మించారు, దాని అంతటికాడ వెనక టీం వర్క్ అంత అద్భుతంగా ఉన్నప్పుడే ఆ పనులు చేస్తారు। అందులో భాగంగా ఈరోజు టీం వర్క్ని అందరిని నేను పరిచయం చేయడం వాళ్ళ పని విధానాలని చెప్పాలని నేను అనుకున్నాను, దయచేసి చెప్తున్నాను। సేనయ్య ఇతను ఉదయాన్నే 6 గంటలకు వస్తాడు, రాత్రి 8 దాకా అయినా సరే కోపం రాదు, చిరాకు రాదు, చిరునవ్వుగా ఉంటాడు, ఇది ఈయన సబ్జెక్టు। తర్వాత పోలయ్య ఏ పనైనా శక్తి యుక్తులతో వాటిని అనుకున్నట్టుగా ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది। ఇది నీటిపారుదల శాఖలో ఎక్కువగా పనిచేస్తుంటాడు। మన డ్రైవర్ అంటే ట్రాక్టర్ల దుక్కులు అత్యంత ప్రధానం ఈ పొలాలలో, వాటిల్లో కూడా ఎప్పుడు దొంత ఇబ్బంది అంటే అప్పటికప్పటికి లేచి వచ్చి వైనం చేసుకొని ఈయన ఎక్కడ పక్కకు పోయే పని లేకపోయినా సరే ఆయన పని ఏదో చేసుకుంటా ముందు చేసుకుంటా మన పనులు చేసుకోవడమే కానీ ఏరేది రైతులు పోవడం చేయడం అనేది ఆయన దృష్టిలో ఉండదు। తర్వాత జనార్దన్ ఈయన్ని చాలా సంవత్సరాల నుంచి మా ఆమె బతికుండే రోజుల్లో కూడా ఇటువంటి వ్యక్తిని తీసుకొయ్యాను అంటుండేది, ఆమె జీవించిన కాలంలో ఆ కోరిక తీరలేదు కానీ ఇప్పుడు ఈ జనార్దన్ రావడం జరిగింది, పైన ఏ లోకంలో కూడా ఆయన కూడా సంతోషపడుతుంటుంది। ఈ విధంగా జనార్దన్ ఆయన పేరులోనే ఉంది ధనార్దన్, ఏ పనైనా సరే అద్భుతంగా చేస్తుంటాడు ఇది। తరువాత మన హరీష్ విషయానికి వస్తే పెట్ట కొంచెం గోతగానం అన్నట్టుగా పనులు అద్భుతంగా చేస్తుంటాడు। ఇటువంటి అద్భుతమైన టీం మెంబర్లందరూ ఉండబట్టి ఈరోజు హర్ష కానీ మేము చేసే ప్రకృతి వ్యవసాయం కానీ ఈ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది। తర్వాత ఈ గెనాలు గట్లు చుట్టూ చిన్న చిన్న పోసలున్నాయి కూడా గడ్డి నీట్గా కొయించి ఈ మధ్యన మనుషుల చేత మిషన్ చేత కొట్టించి మనం అక్కడక్కడ ఉన్న డిస్టర్బెన్స్ కూడా ఇదిగో ఈ విధంగా క్లియర్గా చూడొచ్చు మీరు, ఈ విధంగా చేసి సేద్యాన్ని చాలా అద్భుతంగా నీట్గా చేయడం జరుగుతుంది। మన ప్రయత్నం మనం చేసుకుంటా పోతే ఫలితాలు అనేది దైవాధీనాలుగా ఉంటాయి। ఓకే, థ్యాంక్ యూ। ఈరోజు ఈ సంతోష సమయంలో ఒక ఆశ్చర్యకరమైన మాట నేను చెప్పాలనుకుంటాను, ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కలిగిస్తుంది। ఎందుకంటే పొలాల్లో పనిచేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఇటు తుండుగొడ్డలు చుట్టూ చేయడం అనేది చాలా గ్రేట్, మా టీం వర్క్ ఎప్పుడు తుండుగొడ్డలు చుట్టే ఉంటారు, ఇది ఒక సంతోషమైన విషయం। రెండో సంగతి ఏంటంటే 45 ఏళ్ల ముందు 1980లో ఆ రోజుల్లో వ్యవసాయ పనులు అద్భుతంగా చేసేవాళ్ళు పనులు, ఈ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు సర్వజనులకి, అంత వర్కింగ్ స్టైల్ ఇప్పుడు ఉండే రోజుల్లో లేదు। మా టీంలో మాత్రం అందరూ 1980 సంవత్సరంలో ఏ విధంగా చేసేవాళ్ళ పనులు ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఎప్పుడు చిరునవ్వుగా కష్టాన్ని కూడా ఇష్టంగా చేసేవాళ్ళు దొరకడం
నిజంగా హర్షకి ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.